నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోడిగుడ్డు శాకాహారమేనని తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు, వీటిలో మాంసాహారం ఉండదని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో గాయత్రీనగర్లో కాలనీవాసుల ఆందోళన, వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని వెల్లడి. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్, 12 వాహనాలపై కేసులు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, 611 కేజీల ఎర్రచందనం, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం. ఇక వార్తల్లోకి వెళ్తే, కోడిగుడ్డు మాంసాహారమా లేక శాకాహారమా అనే విషయంపై అందరిలోనూ సందేహాలున్నాయి. కొందరేమో ఇది శాకాహారమే అంటుంటారు, మరికొందరేమో ఇది కోడి నుంచి వచ్చింది కాబట్టి మాంసాహారమే అని వాదిస్తుంటారు. అయితే ఈ సందేహాలకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెక్ పెట్టారు. కోడిగుడ్డు శాకాహారమే అని వారు తెలిపారు. ఈ అంశంపై వారు నిర్వహించిన పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న గుడ్లు అన్ఫర్టిలైజ్డ్ అని తెలిపారు. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్లో మాత్రం ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిబంధనలు పాటించని 12 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాధిక, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ బాపురావు, వివిధ ఆర్టీసీ డిపోలకు చెందిన మేనేజర్లతో చేపట్టారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదని, కేవలం ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం సురక్షితమని రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ తెలిపారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులు మరిన్ని అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ లేనిదే బస్సు ఎక్కరాదని బోర్డులు సైతం బస్సుకు ఉంచామని అన్నారు. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులకు శానిటైజర్ చేసి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బాగా యాక్సిడెంట్ అయింది. నా లైసెన్స్ బాబు బండి
ఏపీ సీఎస్కి ఉద్యోగుల సంఘాలు ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చాయి. సీఎస్కి ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. నెల రోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టూ తిరిగి అలసిపోయారని, మాకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దల మాటలుగానే అయ్యాయే తప్ప అమలు కాలేదని అన్నారు. మేము ప్రకటించిన కార్యాచరణ యథావిధంగా అమలు చేస్తామని, ఈ నెల 7 నుండి మా ఉద్యమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇలాగే నిల్చుంటాం ఎండలో, ఇంకా స్టార్ట్ చేయాలి కదా మేము ఎండలో అలవాటు. తప్పదు కదా, ఇచ్చి ఏముంటుంది మధ్యవర్తే కానీ. ఏపీ జేఏసీ అమరావతి ఇరు జేఏసీల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ గారికి, కార్యాచరణకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా అనేక దఫాలుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి అయితేనేమి, అలాగనే సీఎంఓ ఆఫీసు మరి కార్యదర్శి గారు అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి అయితేనేమి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి అయితేనేమి, సర్వీస్ సెక్రటరీ గారి దగ్గరికి అయితేనేమి, ఆర్థిక శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగనే సెక్రటరీ గారు అయినటువంటి సత్యనారాయణ గారు, రావత్ గారి దగ్గరికి అయితేనేమి, అందరు అధికారుల దగ్గరికి మాకు 11వ పీఆర్సీ ఇవ్వండి, మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి, మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వండి, మా ఏపీ జిల్లాకి సంబంధించినటువంటి మెచ్యూరిటీ అయినటువంటి బాండ్లకు సంబంధించినటువంటి గత 2 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి బాండ్లకు తాలూకా డబ్బులు ఇవ్వండి అని తిరిగి 2 నెలల నుంచి మా కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయండి, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంచండి, మాతో పాటుగా వాళ్ళకు కూడా పీఆర్సీ ఇవ్వండి అని, అదేవిధంగా మరి పబ్లిక్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి మరి వాళ్ళకు కూడా పీఆర్సీ ఇవ్వమని అనేక దఫాలుగా 49 డిమాండ్లు ఒకసారి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామం ప్రధాన కూడలి గేట్ సెంటర్ వద్ద గాంధీజీ, నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలు నేలకొరిగాయి. రాత్రి పెంటపాడు గేటు సమీపంలో లారీ రివర్స్ చేయడంతో లారీ తగిలి 3 విగ్రహాలు కింద పడ్డాయి. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారా? విగ్రహాలు కాపాడకుండా మీరా?
తెలుగు ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తిన సిరివెన్నెల మరణం పట్ల రాజకీయ నేతలు అంజలి ఘటిస్తున్నారు. సాహిత్య రంగానికి వన్నె తీసుకొచ్చి తెలుగు పదాలకు సరికొత్త ఒరవడి సృష్టించిన సీతారామ శాస్త్రి పాటల మధురంలో దాగి ఉన్న ఆణిముత్యాల కొనియాడుతూ నివాళి అర్పిస్తున్నారు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ నేతలు సిరివెన్నెల చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమధుర పాటలను అందించి కీర్తి ప్రతిష్టలు సాధించిన సిరివెన్నెల విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, సిరివెన్నెల చిత్రంతో సీతారామ శాస్త్రి మంచి గుర్తింపును సాధించుకున్నారని అన్నారు. అమర్ రహే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అమర్ రహే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నిన్న సాయంకాలం సుమారు 4 గంటల ప్రాంతంలో ప్రముఖ సినీ రచయిత, అనేక పద్యాలు కవితలు రాసిన వ్యక్తి, అనకాపల్లి వాస్తవ్యులు, విశాఖ జిల్లా వాసి, మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టభద్రుడైనటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా శోక సముద్రంలో ముంచడం జరిగింది. ఆయన సుమారు 11 అవార్డులు, పద్మశ్రీ అవార్డు, అనేక పురస్కారాలు అందుకున్నటువంటి గొప్ప సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన కె. విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మొదట పాట రాసింది బాలకృష్ణ గారి సినిమా జనని జన్మభూమిలో. మంచి పేరు తెచ్చుకున్నది సిరివెన్నెల చిత్రం నుంచి. ఆయన పాటల రచయితగా దేశం అంతా కూడా ఆయన పేరు మారుమ్రోగటం జరిగింది. ఆయన ఇంటి పేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా నామకరణం జరిగింది. రంగారెడ్డి జిల్లా గాయత్రి నగర్లో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని న్యూ గాయత్రి నగర్ కాలనీ వాసులు వైన్ షాప్ ముందు ఆందోళన నిర్వహించారు. వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైన్ షాప్కు అతి సమీపంలోని బస్ స్టాప్, స్కూల్స్ ఉన్నాయని, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు. సెట్టింగ్ ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసన వస్తుందని, వైన్ షాపుల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వరాదని కాలనీ వాసులు కోరారు. కొంతమంది తాగుబోతులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇక్కడ బస్టాప్లో నిత్యం వందల మంది మహిళలు ప్రయాణిస్తూ ఉంటారని, బస్టాప్ అతి సమీపంలోనే వైన్స్ ఉండడం ఆందోళనకర విషయమని అన్నారు. చూస్తున్నావా వాసన ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇప్పుడు వచ్చిన మీడియా. నా పేరు మధ్య రాజశేఖర్, బీజేపీ అధికార ప్రతినిధి రంగారెడ్డి జిల్లా. ఈరోజు ఇది మా బాలపూర్ మండలానికి వస్తుంది, మా రంగారెడ్డి జిల్లా అర్బన్కి వస్తుంది, రూరల్కి వస్తుంది. ఇది ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న ఓల్డ్ గాయత్రి నగర్ ప్రజలకు కానీ ఈ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరికీ స్మెల్ బాగా వస్తూ ఉంది. ఈ వైన్ షాప్ కాడ ఉన్నప్పుడు ఎవరికి సోయి లేకుండా మందు తాగుతూ ఉంటారు. ఎందుకంటే అపార్ట్మెంట్ వాసులకు బాగా గమనించండి. ఇక్కడ మందు తెలియజేయనాడు ఏమనగా ఇక్కడ గాయత్రి నగర్ చౌరస్తా యూనియన్ బ్యాంక్ పక్కన, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, తర్వాత గాయత్రి ఎలిమెంటరీ స్కూల్ పక్కన ఎస్వి నివాస్ వైన్స్ కలర్. గత 8 ఏళ్లుగా మేము దాన్ని ఆపరేషన్ చేస్తున్నాం. నిర్వాహకులు రోజు దాన్ని కప్పుకుంటూ వస్తున్నారు. ఆ వైన్స్కు ఆనుకొని మా అపార్ట్మెంట్ ఉన్నది. మా అపార్ట్మెంట్లో 100 మంది జనం ఉన్నాము.
ప్రతిరోజు వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా వైన్స్ ప్లాట్ అధికారికి మేము ప్లాట్ ఓనర్కి మేము చెప్పినాము. ఈ సంవత్సరం అనుకుంటూ 8 ఏళ్ళు గడిపాడు. మేము మళ్ళీ కూడా కొత్త టెండర్లు వచ్చినాక కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తే తను మాకేం వాగ్దానం చేసిందంటే బిల్డింగ్ అపార్ట్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇస్తామని మాకు చెప్పినాడు. నిన్న రాత్రి డిసైడ్ చేసి మరి ఇప్పుడు మళ్ళీ షాప్ ఓపెన్. అసమానతలను ఎయిడ్స్ మహమ్మారిని తొలగించాలనే నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి విజయ విహార్ సెంటర్ వరకు కొవ్వూరులో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తొలుత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గతం కంటే ఇప్పుడు ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన పెరిగిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కారణమని మంత్రి తానేటి వనిత అన్నారు. దృష్టిలో ఉంచుకొని ఉత్తమ పౌరునిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆరోగ్య పరిరక్షణకు గాను వారి వ్యక్తిగత 2013లో ఓకే. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన కొవ్వూరు పట్టణంలో మరి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అలానే వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు, అలానే పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ర్యాలీగా నిర్వహించడం జరిగిందండి. ఈ రోజున ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే అసమానతలను, ఎయిడ్స్ని, మహమ్మారులను తొలగించాలి అనేది ఒక థీమ్ అన్నమాట. ఈ థీమ్ ప్రకారం ఈ రోజున మనం ముఖ్యంగా అంటే ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చాలామందికి ఇప్పటికే చాలా అవగాహన ఉంది. ఇంకా కొంతమంది తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అసలు ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎలా వస్తుంది, ఏంటి అనేది చాలామందికి తెలుసు. కొంతమందికి కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ ఉండడం వలన కొంతమందికి పొరపాటున బ్లడ్ వాళ్ళు ఇచ్చినప్పుడు సరైన అక్కడ టెస్టులు నిర్వహించకుండా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పోరాడతామని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. విశాఖ తుమ్మపాల చక్కెర కర్మాగారం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, భీమసింగి కర్మాగారాలు మూతపడటంతో రైతులు పండించిన చెరుకు పంటను ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తా అన్నారు. తుమ్మలపాల షుగర్ ఫ్యాక్టరీని నడిపేందుకు ప్రస్తుత లెక్కల ప్రకారం 63 కోట్ల అవసరం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ నిధులు మంజూరుకు కృషి చేస్తానని, గతంలో తాను ఫ్యాక్టరీలో నిరసన చేపట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఒక్క నిమిషం సార్. 2 నిమిషాలు మాత్రమే. బ్రహ్మాండమైన మార్కెట్ మనకు దొరుకుతుంది. తర్వాత మన పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏదైతే మనం ప్రజలకు పంచదార ఇస్తామో అది కూడా ఈ ఫ్యాక్టరీ నుంచే రావాలి. డిమాండ్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆటం అవుతాయి. కాబట్టి ఇవి కూడా మనం సూచనలు ఇద్దాం. రైతుల ఖర్చు ఎలా తగ్గించాలి, ఆ తర్వాత వచ్చేసి మార్కెట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత రైతులకు అధికంగా ఎంఎస్పి ఎలా ఇవ్వాలి. ఈ 3 విషయాలలో కనుక మనం చర్యలు తీసుకోగలిగితే ప్రభుత్వం అందరూ ఆనందంగా ఉంటారు. ఈరోజు ఉదయం నుంచి 4 షుగర్ ఫ్యాక్టరీలు మన విశాఖ జిల్లాలో ఉన్న ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, తర్వాత ఇప్పుడు చోడవరం, ఈ 4 ఫ్యాక్టరీలను సందర్శించి ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలు, తర్వాత చెరుకు
ఆడించే ఈ ఫ్యాక్టరీలు వీటిలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అనేక విషయాలు రైతులు ఇక్కడ పనిచేసే కార్మికులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏటికొప్పాక ప్రాంతంలో కానీ ఈ 4 ఫ్యాక్టరీలు కూడా ఆడాలి. అంటే ఈ 4 ఫ్యాక్టరీలు పనిచేయాలన్నది ప్రధానంగా అందరూ రైతులు కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం. దానికోసం ఏవైతే డ్యూస్ ఉన్నాయో ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతుల బాకీలు, తర్వాత వచ్చేసి కార్మికులకు ఇవ్వాల్సిన బాకీలు, ఇవన్నీ కూడా త్వరగా వాళ్ళకి పేమెంట్ చేయగలిగితే వాళ్ళు మళ్ళా వెళ్ళి వాళ్ళ వ్యవసాయ పనుల్లో ఉంటారు. తర్వాత ముఖ్యంగా రైతుల్లో ఉన్న సంభ్రమం ఏంటంటే వచ్చే సంవత్సరం మేము చెరుకు వేయాలా లేదా, వేస్తే మా చెరుకు ఏ కంపెనీకి తోలాలి, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న ఒక సమస్యలు, వాళ్ళకున్న అనుమానాలు. కాబట్టి వీటిని కూడా ప్రభుత్వం త్వరలో ఒక పరిష్కారం ఇస్తే బాగుంటుందన్నది మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఏటా ఎయిడ్స్ డే పేరిట అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రముఖ వైద్య నిపుణులు కూటికుప్పల సూర్యరావు ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి నివారణ పట్ల ప్రజలను అవగాహన పరిచారు. హెచ్ఐవి బాధితుల విషయంలో ప్రభుత్వాలు కూడా స్పందించాలని, హెచ్ఐవిని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గుండె, కిడ్నీ, ఇతర వ్యాధులకు అందిస్తున్న సేవల తరహాలోనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. హెచ్ఐవి కారణంగా చికిత్సను అందించని ఆసుపత్రి యాజమాన్యాల విధానంలో మార్పు రావాలని, దీనిపై ప్రభుత్వం స్పందించి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. అవునా కాదు, ఆర్ యూ హ్యాపీ? ఎనీ దశాబ్దాల తరబడి వారి హక్కులు వారు సాధించుకోవడానికి పబ్లిక్లోకి రాకపోవడం వల్ల కూడా వివక్ష గురవుతున్నారు. ప్రభుత్వాలు కూడా వారికి సరైనటువంటి సదుపాయాలు ఇవ్వట్లేదనే చెప్పాలి. ఎందుకంటానంటే నేను డెంగ్యూ లాంటి జ్వరాన్ని, కరోనా లాంటి జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టినటువంటి ప్రభుత్వం ఎందుకు హెచ్ఐవి పాజిటివ్ వారికి ఆరోగ్యశ్రీలో పెట్టడం లేదు? హెచ్ఐవి పాజిటివ్ వారికి ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి కదా అండి అని ఒకసారి ఒక ఆరోగ్య శాఖ మంత్రి గారు నాతో అన్నారు. ఏమి కిడ్నీ జబ్బులు వాళ్ళకి మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీ మందులు ఉన్నాయి కదా, మరి వారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ కింద పెట్టారు? మరి గుండె జబ్బులు ఉన్న వారికి కూడా వారికి ఫ్రీగా మందులు ఇస్తున్నారు కదా, మరి వారికి ఎందుకండి మరి ఆరోగ్యశ్రీలో పెట్టారు? హెచ్ఐవి రోగులకి ధీటైన వైద్యం అందివ్వాలంటే ఆ అండర్లైన్ ధీటైన ఆ మాట ఎందుకన్నానంటే అనేక మంది హెచ్ఐవి రోగులకి ఏర్టమం సరిగ్గా వాడకపోవడం వల్ల వారిలో రకరకాలైనటువంటి అవకాశవాద వ్యాధులు వచ్చేస్తున్నాయి. హెచ్ఐవితో పాటు టీబీ, హెచ్ఐవితో పాటు క్యాన్సరు, హెచ్ఐవితో పాటు ఓరల్ క్యాండిడియాసిస్, హెచ్ఐవి ఉంటుంది, చర్మంత వ్యాధులు, హెచ్ఐవి ఉంటుంది, కళ్ళు గుడ్డైపోతున్నాయి కొందరికి యుక్త వయసులోనే, సైటోమెగలో వైరస్ వల్ల బ్రెయిన్ మెనంజైటిస్, మెదడు వాపు, మరికొందరికి హెచ్ఐవి రోగుల్లో పక్షవాతం, హార్ట్ అటాక్స్, దీర్ఘకాలిక వ్యాధులు, లివర్ పోయినటువంటి కేసులు, కిడ్నీ పోయిన కేసులు, ఇటువంటి వారికి హెచ్ఐవిని తెలియగానే అనేక ఆసుపత్రులు ఇవాళకి కూడా వారిని నేను ఘంటాపథంగా చెప్పగలను 10% మించి ఎక్కువ హాస్పిటల్స్ వారిని తీసుకోవడం. కడప జిల్లా నుండుపల్లి మండలం ముండుపాడు గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న 3 కూలీలను తమిళ డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. వారి వద్ద నుండి 611 కేజీ బరువు గల ఎర్రచందనం, మినీ లారీ, 3 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్ స్వాధీనం పంచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 18 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. సుండుపల్లె ఎస్ఐ నరసింహుడు, రాయచోటి రూరల్ సిఐ లింగప్పలను ఆయన అభినందించారు. రవి సామ్య
రవి సమయ నెల్లూరులో పోలీస్ అధికారి మహిళపై దాడి సంచలనంగా మారింది. ఆత్మకూరు కోర్టు ఆవరణలో ఓ ఎస్ఐ భార్యపై దాడికి పాల్పడ్డాడు. సంగం గ్రామానికి చెందిన నాగార్జున లావణ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అదనపు కట్నం కోసం భార్య లావణ్యను వేధిస్తున్నాడంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా గురజాల రూరల్ ఎస్ఐ నాగార్జున యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగార్జునను వీఆర్కు తరలించారు. దీనిపై కక్ష పెంచుకున్న భార్య లావణ్యను కోర్టు ఆవరణలోనే ఎస్ఐ నాగార్జున విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని భార్య ఆవేదన చెందుతోంది. తన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు చంగా నాగార్జున, వాళ్ళ నాన్న పేరు చంగా నాగేశ్వరరావు సార్. వాళ్ళకి మా హస్బెండు సబ్ ఇన్స్పెక్టర్గా ఇదివరకు అచ్చంపేటలో, గుంటూరు జిల్లా అచ్చంపేట, మాచర్ల, ప్రజెంట్ గురజాల రూరల్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం, ఎస్పీ గారికి ఒక అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి. తర్వాత ఆత్మకూరు నా హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం నాకు ₹1 ఇస్తే నేను తీసుకెళ్తానని నన్ను తట్టు చెప్పడం, కొట్టడం అన్నీ జరగడంతో నేను ఉదయగిరిలో, అదే ఇంజమూరులో కంప్లైంట్ చేయడం జరిగింది. నా హస్బెండ్ మీద 498 కేసు ఉంది. డివిసి కేసు కూడా ఫైల్ అయింది. ఇప్పుడు ఏంటంటే విడాకులకి వేస్తున్నారు మా హస్బెండు. విడాకులు ఇవ్వు, లేకపోతే నేను చంపేస్తాను, నేను పెట్రోల్ బస్సు దగ్గర పెట్టేస్తాను అని చెప్పాడు. ముగ్గురు కోర్టుకి వాయిదా కానీ వచ్చాం సార్. ఈరోజు 1వ తేదీ. అక్కడ వాయిదా కోర్టు ఆవరణలోనే నన్ను కొట్టడం, మా నాన్న మా అమ్మని కొట్టడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను సార్. ఈ చెవు, ఈ కాలు ఫ్రాక్చర్ అయినాయి. నా హస్బెండ్ ఏమంటున్నారంటే, నేను సబ్ ఇన్స్పెక్టర్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి, నిన్నైతే నాకు నిన్నైతే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు. జరిగింది కోర్టుకి రావడంతోనే నన్ను చూసి నువ్వు ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు వీఆర్కి పంపించారు, నువ్వు అసలు చెప్పడంతో కదా వీఆర్కి పంపించింది, అది ఇది అని చెప్పి నా మీద దాడి చేశారు. అది తలకాయ మీద గట్టిగా ఇనుప రాడ్లు ఉన్నాయి, అక్కడ కిటికీలు ఉన్నాయి, వాటి మీద గట్టిగా నెట్టడంతో నేను కింద పడిపోయడం అయినా కూడా తల మీద కొట్టి, నా కాలుతో కొట్టి. భూమిని, రైతును కాపాడుకోవాలని రసాయన ఎరువుల కంపెనీలకు లైసెన్సులు ఇస్తూ హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే వేసుకోవాలని ఒత్తిడి చేస్తూ భూసారాన్ని దెబ్బతీస్తున్నారని విమలక్క అన్నారు. వాళ్ళు ఇచ్చిన విత్తనాలే వాడాలని, అది మళ్ళీ రైతువారి విత్తనంగా పనిచేయదని, పైగా రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. రైతే తమ పంటకు ధర నిర్ణయించే పరిస్థితులు ఉండాలని ప్రముఖ ప్రజాగాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక్క స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. శ్రీకాకుళం పోరాటాలు, తెలంగాణ రైతాంగ ఉద్యమాల వల్ల చాలా మార్పు వచ్చిందని చెప్పారు. మీడియా మిత్రులకు విప్లవాభినందనలు. ఉన్నతమైనటువంటి త్యాగాలే మహోన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మిస్తుందని ఇంతమంది త్యాగాల బాట తెలియజేస్తుంది, ఈ త్యాగాల చరిత్ర తెలియజేస్తుంది. ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఇవాళ ముఖ్యంగా ఇక్కడున్నటువంటి వర్గ పోరాటాల చరిత్రనే మానవజాతి చరిత్ర. వాస్తవంగా మొన్నటికి మొన్న రాజ్యాంగ దినోత్సవం అందరం జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆర్థిక ప్రజాస్వామ్యం,
రాజకీయ ప్రజాస్వామ్యం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి 2 అంశాలు చాలా స్పష్టంగా మన ముందుంచిండు. అట్లా ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఒకరి చేతుల్లో ఈ వనరులు ఉండడం కాదు, ప్రజల చేతుల్లో ఉండాలని. అధికారం అనేటువంటిది ఒకరి చేతికి రావాల్సింది కాదు, అందరికీ దక్కాలని. అందుకోసమే జరుగుతున్నటువంటి ఇన్ని పోరాటాలు. ఇవాళ ఇన్నేళ్లుగా భూమి కోసమే ఈ పోరాటాలు జరిగినాయి. ఆనాడు 68 నుంచి 70 వరకు జరిగినటువంటి శ్రీకాకుళోద్యమం కానీ, ఆ తర్వాత తెలంగాణ మహత్తరమైనటువంటి తెలంగాణ పోరాటంలో ముందుకొచ్చినటువంటి సమస్య ఆనాటి నుంచి ఈనాటి వరకు కానీ అది భూమి సమస్య మాత్రమే. అది ప్రధానమైనటువంటి భూమి సమస్య. ఇలా అందరికీ వాస్తవానికి ఈ సంక్షేమ పథకాలంటూ ఎవరు అధికారంలోకి వచ్చినా ముందుకు తీసుకొస్తున్నారు, కానీ అది రోజువారీ కార్యక్రమం. కానీ ఇవాళ ఇక్కడ ఈ ఏపీలో కూడా చూసుకున్నా కూడా దేవుడి మాన్యాలు చాలా ఉన్నాయి, పొరంపోకు భూములు ఉన్నాయి. ఇట్లాంటి భూములన్నీ కూడా అందరికీ పంచిపెడితే, ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పంచిపెడితే వాటంతటవే వాళ్లకు ఉపాధిని కల్పించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దాని మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ దాని వైపు దృష్టి మళ్లించట్లేదు. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోడిగుడ్డు శాకాహారమేనని తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు, వీటిలో మాంసాహారం ఉండదని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో గాయత్రీనగర్లో కాలనీవాసుల ఆందోళన, వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని వెల్లడి. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్, 12 వాహనాలపై కేసులు. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, 611 కేజీల ఎర్రచందనం, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.